నష్టాలలో కోసిగి పంచాయతీ వేలంపాట. కర్నూలు జిల్లా కోసిగి మండలం పంచాయతీ పరిధిలో 1964వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి నిధులు సమకూర్చే క్రమంలో ఏర్పరిచిన పంచాయతీ వేలంపాటలను అనుసరించి జూన్ 21 శుక్రవారం నాడు ఎంపీపీ లవకుశ ఈరన్న సర్పంచ్ అయ్యమ్మల ఆధ్వర్యంలో ఆదోని డివిజన్లో పంచాయతీ అధికారిని నూర్జహాన్, కోసిగి పంచాయతీ అధికారులు చంద్రశేఖర్, తిరుమలేశ్వర రెడ్డిలతో కలిసి కోసిగిలోని వారపుసంత, బండిమిట్ట, చిన్న కమేలి, పెద్ద కమేలీలకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో కోసిగి గ్రామానికి చెందిన పలువురు ఔత్సాహికులు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే గత వేలంపాటతో పోల్చుకుంటే ఈ రోజు నిర్వహించిన వేలంపాట వల్ల పంచాయతీ నిధులకు భారీగా గండి పడినట్లే తెలుస్తుంది. గతంలో వారపుసంతకు 2,70,000 రూపాయల వేలంపాట పాడగా ఇప్పుడు వేలంపాటలో 1,30,000 రూపాయలకే కోసిగి వాసి చింతల గేని నర్సిరెడ్డి వారపుసంతను సొంతం చేసుకున్నారు. గత వేలంపాటలో బండిమిట్ట 10 లక్షలకు పై మాటే పలికితే ప్రస్తుతం వేలపాటలో సర్కారు వారి పాట 5 లక్షలుగా నిర్వహించారు. కానీ సర్కారు వారి పాట 5 లక్షల కన్నా తక్కువ పాడడంతో పంచాయతీ అధికారులు బండి మిట్టను వాయిదా వేశారు. అనంతరం చిన్న కమేలి, పెద్ద కమేలి తగిన రేటుకే గ్రామస్తులు పాడినట్టు సమాచారం. ఇప్పుడు వేలంపాటలో పాడుకున్న కాంట్రాక్టు యొక్క కాలం 9 నెలలు అనగా జూలై 1, 2024 సంవత్సరం నుంచి మార్చి 31, 2024 సంవత్సరం వరకు చెల్లుబాటులో ఉంటుందని పంచాయతీ అధికారులు నిర్ణయించారు. వేలంపాటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్.